జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము ధనుర్మాస వైభవం తిరుప్పావైలోని 8వ పాసురం తెలుసుకుందాం. ఈరోజు మనకు 8వ పాసురం అందజేస్తున్నవారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యుల గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వీరు సంతోష్ నగర్లో ఉన్నారు. ఓం అస్మద్గురుభ్యో నమః. తిరుప్పావైలో 8వ పాసురం విశేషార్థం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. கீடுவானம் வெள்ளம் எருமை செருவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகா மருகாத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோடுகுலமுடைய பாவாயடிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாடி தேவனை சென்னுனாம் செய்வித்தாம் ஆவாவென்னாராய் தருளே தோரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. ఈ 8వ పాసురంలో విశేషార్థం తెలుసుకుందాం. ఓ చెలియలారా, తూర్పున తెల్లవారుచున్నది లెమ్ము, గేదెలు గడ్డి మేయుట కొరకు వెళ్ళుచున్నవి. శ్రీకృష్ణుని వద్దకేగుచున్న వాళ్ళను నిలిపి నిన్ను పిలుచుటకై నీ తలవాకిట నిలుచుంటిమి. ఉత్సాహవంతురాలైన ఓ భామిని, త్వరగా లెమ్ము, లేచి శ్రీకృష్ణుణ్ణి నోరార స్తుతించి అశ్వరూపుడైన కేశియను రాక్షసుడిని సంహరించిన చానూరుడు ముష్టికుడు అను మల్లులను చంపిన దేవాడి దేవుడైన శ్రీకృష్ణుని సన్నిధికేగి నియమనిష్టలతో సేవించిన ఆ సర్వేశ్వరుడు అయ్యో అని మన మీద జాలిపడి మనలను కటాక్షించి రక్షించునని ఆమెను లేపుచున్నారు. నేటి విశేషమైన పాసురంలో మన ఆండాళ్ తల్లి జై శ్రీమన్నారాయణ. ఎన్నారెడ్డి నగర్లో రామచంద్రస్వామి, కోదండ రామస్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి 7 ద్వారాలు చేయడం జరిగింది. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము. ఇకపోతే మనం శ్రీవైకుంఠానికి బయలుదేరిపోతున్నాము. శ్రీవైకుంఠంలో అడుగు పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ ధాత్రే, విధాత్రే ద్వారపాలకులు 2 ఉన్నారు. వారి యొక్క ఆజ్ఞను తీసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి. వారి పరివారం కరడాల వాళ్ళు రంగనాయక స్వామిని మరియు గోదాదేవిని ఇద్దరిని కూడా తన శిరస్సు పైన కూర్చునబెట్టి తీసుకొని వెళుతూ ఉంటారు. ఇక మన ఆంజనేయ స్వామి వారు ఎంతో మహిమాన్వితమైనది. వారు నడిచొచ్చే దేవుడు ఇక్కడ అందరికి కూడా కనిపిస్తూనే ఉంటారు. అలాగే శ్రీమాన్ లక్ష్మయ్య గారు, వారు ఈ యొక్క కార్యక్రమానికి మా చైర్మన్ గారు ఈ యొక్క రామచంద్ర స్వామి వారి విగ్రహాలు వారు బహుకరించడం జరిగింది. ప్రతిష్ఠ చేయడం ద్వారపాలకులు. ఇక పక్కనే రామస్తూపం అది ఉంది. ఈ యొక్క రామస్తూపం శ్రీ 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 శ్రీదండి శ్రీమన్నారాయణ రామాంజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో దేవనాథ జీయరు, ఓహోబిళ జీయర్ స్వామి వారి యొక్క చేయడం జరిగింది. ప్రతిష్ట చేయడం జరిగింది వారి సహస్తాలతో. ఇది రామకోటి స్తూపం. కళ్యాణం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు కళ్యాణం జరిగే చోటు కనీస పక్షంలో ఒక 3000 మంది అయినా రావడం జరుగుతుంది. ఇది ధ్వజస్తంభం ఉండడానికి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ జయ మంగళమని పూని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే, మంగళమని పూని పాడరే
మా రంగనాయకి సొగసు చూడరే, అంగనలందరూ గూడరే, అలరంగనానందించి ఆడరే, జయ మంగళమని పూని పాడరే, మా రంగనాయకి సొగసు చూడరే. పరిమళముల మించు కొమ్మకు మాకు మరపురాని మాయమ్మకు, పరిమళముల మించు కొమ్మకు మాకు మరపురాని మాయమ్మకు, మరునిచే బంగారు బొమ్మకు రంగమన్నారు ముద్దుల గుమ్మకు, జయ మంగళమని పూని పాడరే, మా రంగనాయకి సొగసు చూడరే. చికిలి చూపుల చిన్ని లేడికి మూడచిన పువ్వులిడు నవ్వులాడికి, చికిలి చూపుల చిన్ని లేడికి మూడచిన పువ్వులిడు నవ్వులాడికి, సకల సూక్తుల రసదాడికి గోపికాయైనో చిరవగలాడికి, జయ మంగళమని పూని పాడరే, మా రంగనాయకి సొగసు చూడరే. పాసురం విన్నాము. తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంబర్పేటలోని శ్రీ రామచంద్ర స్వామి యొక్క ఆలయంలోని విశేషాలను చూసాము. చక్కగా చూపించిన రామాచార్య అన్నయ్య గారికి ధన్యవాదాలు. ఇక మంగళహారతి పాటను కూడా విన్నాము. తిరిగి రేపు 9వ పాసురంతో మీ ముందుంటాము. జై శ్రీమన్నారాయణ.